అందుకే ఊరకనే మాట్లాడువాడు నాశనాన్ని తెచ్చుకుంటాడట. ఎవరో అతన్ని నాశనానికి ఈడ్చుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరో అతనికి కీడు చేయవలసిన అవసరం లేదు. తనకై తానే కీడు తెచ్చుకుంటాడు, తనకై తానే నాశనాన్ని తెచ్చుకుంటాడు. అందుకే మన పెదవుల ద్వారానికి మనం కావలి ఉండాలి. మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మన మాటలు ఆశీర్వాదకరమైనవిగా ఉండాలి, హానికరమైనవిగా ఉండకూడదండి. నా ప్రియమైన సహోదరులారా, గనుక విశ్వాసులమైన మనం ఈ రోజున మన నోటిని కాచుకొని మనల్ని మనం కాపాడుకునే వ్యక్తులము మనం కావాలండి. నీతిమంతుడైన వాడు జ్ఞానోపదేశం చేస్తాడట. ఎందుకంటే అతడు నీతిమంతుని జ్ఞానం కనుక ఆ జ్ఞానం 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే